కులాల విషయంలో ఏదైనా కొంచెం ఫ్రిక్షన్స్ ఉండొచ్చు. ఒకళ్ళకొకళ్ళు ఏదైనా మాట్లాడొచ్చు ఏమో కానీ సార్, ఉమ్, నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ లో మతాలు, మత కలహాలు అంత అయితే ఒకప్పుడు సమైక్య రాష్ట్రంలో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఏమో తప్ప, వాస్తవానికి విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఏ జిల్లాలో కూడా ఇలాంటి వాతావరణం ఉండదు, ఉండబోదు, ఉండడానికి అసలు వెసులుబాటే లేదు. ఎందుకంటే మీరు అక్కడ భాషలకు అతీతంగా అన్న మాటల కన్నా కులాలు మతాలకు అతీతంగా ప్రజలు చక్కగా బతుకుతారు. అయితే కుల ప్రాతిపదిక మీద ఏదైనా ఇటు ఒకటి అవ్వచ్చేమో కానీ ఉదాహరణకి నెల్లూరులో రొట్టెల పండుగ, ఉమ్, అలాగే కడపలో దర్గాకి మతాలకు అతీతంగా అందరూ వెళ్ళి అక్కడ కలిసి వస్తారు సార్. మీకు తెలుసో తెలియదు. అవును. సో ఈ సుహృద్భావ వాతావరణం తర్వాత మీకు ముఖ్యంగా ఈ క్రైస్తవ సామాజిక వర్గం సంబంధించి నేను చాలా వీడియోలో కూడా చెప్తున్నాను. ఉభయ గోదావరి జిల్లాలో వాళ్ళ మత ప్రచారకులుగా వీధుల్లోకి వెళ్ళినా సరే, "అరే బాబు ఇక్కడ శివాలయం ఉంది, రామాలయం ఉంది, మీరు వెళ్ళిపోండి, ఇక్కడ వద్దాయా బాబు మీరు వెళ్ళిపోండి" అని మర్యాద ఒక్క ఇంచు కూడా తగ్గకుండా వాళ్ళ మర్యాద ఇస్తూనే అక్కడ వాతావరణాన్ని జస్టిఫై చేస్తుంటారు.